Hi guys, welcome to Sweden. Please subscribe my YouTube channel and Sweden information videos. మనం ఈరోజు స్వీడన్ క్యాపిటల్ స్టాక్హోమ్ ని చూడడానికి వచ్చాము. పదండి చూద్దాం. స్టాక్హోమ్ ఎలా ఉంది అండ్ ఇక్కడ కొన్ని మిస్ అవ్వకుండా చూడవలసిన ప్లేసెస్ కొన్ని చూపిస్తాను. లెట్స్ గో స్టాక్హోమ్. మనం ఇప్పుడు స్టాక్హోమ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ మనం జర్నీ మొదలవుతుంది. స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి, మిస్ అవ్వద్దు, డోంట్ మిస్ అండి. మనము ఇక్కడ నుంచి కార్లో స్టార్ట్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారా గాయస్, బయట అంతా ఇక్కడ నుంచి కార్లో మేము స్టార్ట్ అవుతున్నాము. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో, బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ రోడ్స్ చాలా నీట్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనం జనాభా కూడా చాలా తక్కువ అండి. చూస్తున్నారు కదా మీరే, బయట ఎవ్వరు కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా ఒక కార్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా కార్ ఉంటుంది అనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కొంతమందికి ఉండొచ్చు అనమాట. కార్లు కంపల్సరీగా ఉంటాయి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చాలా నీట్ గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మీకు ఎలా అనిపిస్తో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ జనాభా కూడా వర్క్ చేయడానికి అండ్ ఫిజికల్ యాక్టివిటీగా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత నీట్ గా ఉందో అసలు స్వీడన్ మొత్తం. స్వీడన్ లో ఇది స్టాక్హోమ్ ఏరియా అన్నమాట. మొత్తం చూస్తున్నారు కదా ఎంత నీట్ గా ఉందో ఇక్కడ బయట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నోబెల్ ప్రైజ్ మ్యూజియం. సో ఇక్కడ నోబెల్ ప్రైజ్ సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ ఎవరెవరికో నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది అనే విషయాలు మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను పైన స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నాను, చూస్తున్నారా ఇక్కడ. ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్కి వచ్చేసాము. ఇప్పుడు మనము స్టాక్హోమ్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో, దగ్గర నుంచి చూడండి ఎంత ఎంత బాగుందో బయట నుంచి చూడ్డానికి. ఇక్కడ ఫిరంగిలు ఉన్నాయి చూసారా, ఇక్కడ వరుసగా 3-4 ఉన్నాయి ఇక్కడ. అవి పాతకాలం అన్నమాట. ఇక్కడ పాతకాలం వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు వీళ్ళు. అది కాక ఇక్కడ ఆర్మీ ఆఫీస్ క్యాంప్ లాగా యూజ్ చేస్తారంట. ఇక్కడ ఒక్కసారి చూస్తాను జూమ్ చేసి ఎలా ఉందో అనేసి. చూడండి దగ్గరగా ఎంత బాగుందో. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము.
ఖచ్చితంగా మీకు ఈ బిల్డింగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను పైన ఇస్తాను. ఆ ఎంట్రన్స్ ఫీజు ఎలా ఉంటుంది. మళ్ళీ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి ఒకసారి. మా వాళ్ళు చూసారా ఇక్కడ ఫోటోలు వీడియోలతో మునిగిపోయారు. యాక్చువల్లీ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాల్సిన సమయం అన్నమాట. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో ప్యాలెస్. బయట కూడా జనాలు ఎంత బాగా తిరుగుతున్నారో, అంత రోజు చూసినవే మళ్ళీ మళ్ళీ చూడడానికి వస్తూ ఉంటారన్నమాట ఇక్కడ వాళ్ళు. పాత వస్తువులు చూసుకోవడానికి ఇలా అంటే మ్యూజియంస్ అంటే ఇక్కడ వాళ్ళనే కాదు, పక్కన ఫిన్లాండ్ ఇక్కడ చాలా ప్లేసెస్ వాళ్ళు వచ్చి చూడటానికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ప్యాలెస్ అన్నమాట. ఇంతకు ముందు ఈ ప్యాలెస్ ఇలా ఉండిందన్నమాట. ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ చేశారు ఇక్కడ స్వీడన్ లో. చూసారుగా ఇంతకు ముందు ఇలా ఉండిందన్నమాట అదే ప్యాలెస్. నేను ఇప్పుడు ముందు చూపించాను కదా బయట ఎలా ఉందనేసి. చాలా మార్పు జరిగింది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ చేశారనమాట ఇక్కడ. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇది ఒక ప్యాలెస్ ఫోటోగ్రఫీస్. ఒకప్పుడు ప్యాలెస్ ఇలా ఉండేది. ఇది మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. చూడండి నీట్ గా ఎంత బాగుంది. ఇప్పుడు మనము ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ వాటర్ చూసారా. మేము బయటకు వచ్చిన తర్వాత ఈ వాటర్ లో ఈ స్వాంగ్ అనేసి నీట్ గా స్విమ్ చేస్తుంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందని వీడియో తీస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ నుంచి మనము మళ్ళీ ఫెర్రీకి ప్లాన్ చేస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫెర్రీకి వెళ్తున్నాం. ఫెర్రీ అంటే చిన్న బోట్స్ అండి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినా కదా మీకు ఎస్ఎల్ యాప్ తీసుకోమని. సో ఎస్ఎల్ యాప్ అంటే మనము ఏ దానికంటే బస్సు అండ్ ట్రైన్ కి ఫెర్రీస్ కి చాలా బాగా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు జర్నీ. అండ్ స్టాకం లో ఇక్కడ ఫెర్రీస్ ఖచ్చితంగా ఎస్ఎల్ యాప్ ఓపెన్ చేసుకొని పే చేసుకొని లోపలికి వెళ్ళాలి. స్కాన్ చేసి వెళ్ళేటప్పుడు చూసారా అందరూ ముందే వెళ్ళిపోతున్నారు లోపలికి. చిన్నగా అందరు లోపలికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ టైం అండి నేను కూడా ఇక్కడ ఫెర్రీకి రావడం. చూసారా గైస్ ఇక్కడ లోపల కూర్చోడానికి కూడా చైర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం అందరూ కూర్చోవచ్చు హ్యాపీగా. ఇక్కడ మనకు కూర్చోడానికి ప్లేసే లేదనమాట. మనము అందుకే బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ కూడా ఫుల్ గా ఉన్నట్టున్నారు. చాలా మంది ఉన్నారండి బ్యాక్ సైడ్ కూడా.
ఇక్కడ నాకు ఒక ప్లేస్ దొరికింది అద్దం దగ్గర. ఇక్కడ బయట నుంచి ఇక్కడ వీడియో తీసుకోవడానికి చాలా బాగుంది. చూసారుగా ఇక్కడ నుంచి వ్యూ కూడా నీట్ గా కనిపిస్తుంది అన్నమాట. చూసారు గాయస్ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వీడియో తీస్తుంటే మనము వాటర్ లో ఉంచి అటుపక్క బయటికి చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఇంకా స్వీడన్ వీడియోస్ అయితే చాలా చాలా మీకు యూజ్ అవుతాయి కంపల్సరీగా. మళ్ళీ మనము రిటర్న్ వస్తున్నామండి. చూసారా వాటర్ లో ఎంత బాగుందో. మనము ఇంకో ప్లేస్ కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూసారుగా మనము ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇంతకు ముందు మేము క్రూజ్ ట్రిప్ అనేది మేము ఆల్రెడీ చేసాం కదా. ఇక్కడ అదేనండి వేకింగ్ లైన్ అన్నమాట. ఇక్కడ బుక్ చేసుకొని మనము క్రూజ్ ట్రిప్ కి వెళ్ళొచ్చు. ఇది జస్ట్ మనము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ 2 క్రూజెస్ ఉన్నాయి. ఇక్కడ మనము ఎక్కాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే మనం ఎక్కాలన్నమాట. స్టాక్హోమ్ లో ఈ వాటర్ లో అందుకు చాలా బాగుంది కదా. ఈ క్రూజ్ కి వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదండి. వేకింగ్ లైన్ వెబ్సైట్ లో మీరు ఓపెన్ చేసి చూసి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ వాటర్ లో చాలా చల్లగా ఉంది. చలి వేస్తుంది. అందరూ స్వెటర్లు వేసుకున్నారు. ఇక్కడ ఈ ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ వాటర్ గేమ్స్ అన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. ఇక్కడ వాటర్ గేమ్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాము ఇప్పుడు మనము. ఈ వాటర్ గేమ్స్ ఓన్లీ సమ్మర్ లోనే అంట ఓపెన్ చేసి ఉంచుతారు. వింటర్ లో క్లోజ్ చేస్తారంట. వింటర్ లో అయితే వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటది కదా. సమ్మర్ లో ఆడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓపెన్ చేస్తారు సమ్మర్ లో. వింటర్ లో అయితే క్లోజ్ చేస్తారనమాట మొత్తం. ఎందుకంటే స్నో పడుతుంది కదండి. అందుకే నేను చెప్తున్నా. వింటర్ లో చాలా చల్లగా ఉంటుంది. కానీ మనం లోపలికి వెళ్ళట్లేదు. జస్ట్ మీకు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనికి కూడా సపరేట్ టికెట్స్ ఉంటాయన్నమాట. దీనికి కూడా సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూసారా ఇది బోట్ అనేసి చిన్నగా దానికి ఎలా అటాచ్ చేస్తుందో కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఖచ్చితంగా దాన్ని అటాచ్ చేసి స్లోగా అది ఎలా మూవ్ అవుతుందో చూడండి ఒకసారి. ఖచ్చితంగా ఈ షిప్ అనేది కరెక్ట్ గా దానికి తగ్గట్టుగా ఇది మూవ్ చేసి పర్ఫెక్ట్ గా సరిపోయేటట్లు పెడతారనమాట ఇక్కడ. నేను ఫస్ట్ టైం కదా, అందుకే మీకు అన్ని ఇన్ఫర్మేషన్లు మీకు ముందుగానే చెప్తున్నాను. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ గురించి కాదండి.
చూసారా ఎంత మంచి ఐడియా. తర్వాత మనం అది ఓపెన్ చేస్తారనమాట, గేట్ అంతలోగా ఓపెన్ చేయరు. ఇప్పుడు మనము దిగి వెళ్ళిపోవచ్చు లోపలికి. తర్వాత మనం అంతా వచ్చిన తర్వాత మళ్ళీ మనము రిటర్న్ వెళ్తున్నామండి స్టాక్హోమ్ కి. మళ్ళీ బయలుదేరాము, స్టాక్హోమ్ కి వెళ్ళడానికి మళ్ళీ బయలుదేరాము ఇక్కడ నుంచి. ఎంతైనా వాటర్ లో బోటింగ్ చాలా బాగుంటుందండి కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటివి బోట్ షిప్ లో వెళ్ళుంటే కామెంట్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో. మాకైతే చాలా బాగా నచ్చింది. అది కాక చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా చూసాం కాబట్టి మాకు చాలా బయటకు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు. ఇప్పుడు సమ్మర్ టైంలో కాబట్టి ఎక్కడైనా తిరగగలుగుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. వింటర్ లో అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆ వాటర్ అన్ని మొత్తం గడ్డ కట్టుకుని పోయింటాయి. చూసారా, మనము షిప్ దిగిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇక్కడ మనకు ఆ బోట్ రెస్టారెంట్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. వైట్ కలర్ ది వెరైటీ వెరైటీ బోట్స్ ఉన్నాయండి. బయటకు వచ్చి చూస్తే ఇది కనిపించింది నాకు. ఇది బయట నుంచి లోపల చూస్తే కానీ రెస్టారెంట్ లాగే ఉంది, కానీ ఇది మూవ్ అవుతుందో లేదో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో. కానీ చూడ్డానికి లోపల అంతా రెస్టారెంట్ టైప్ లో ఉంది మొత్తం. చాలా బాగుంది, షిప్ లోనే మొత్తం రెస్టారెంట్ అన్నమాట ఇక్కడ. జూమ్ చేసి చూస్తాను లోపల ఎట్లుంది ఏంటి అనేసి. చూసారా, టేబుల్ చైర్స్ అన్ని వేసి పెట్టేశారు. మొత్తం రెస్టారెంట్ లా ఉంది మొత్తం. బోట్ రెస్టారెంట్ అన్నమాట. ఇదొక్కటే కాదండి, ఇంకా వెరైటీ బోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి. కానీ మన ఇండియా ఫుడ్ కాదు, ఇక్కడ వాళ్ళవే అన్నమాట. ఇవి మాత్రం ఒక్కొక్క బోటు ఒక్కో రకంగా ఉన్నాయి. కాకపోతే మూవ్ అవుతాయో లేవో తెలియదు. ఇక్కడ మాత్రం స్టాక్హోమ్ అనే రాసి ఉంది. ఒక చిన్న ఇల్లు లాగా ఎంత బాగుందో చూసారా ఈ బోట్ అయితే. సో ఇప్పుడు మీకు ఫెరీ ఎలా అనిపిస్తుందో చూడండి. చూసారా, వెరైటీ బోట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఈ బోట్స్ చూసారా ఫ్రెండ్స్, సారీ,
ఈ బోట్ చూసారా గాయస్ ఎలా ఉన్నాయో? ఇవి కూడా కొంచెం వెరైటీగానే ఉన్నాయి కదా. అందులో కూర్చొని వెళ్ళొచ్చు. మొత్తం అద్దాలతో నింపేశారనమాట. ఒక్క వాటర్ చుక్క కూడా పడకుండా. కూర్చొని ఎంత దూరమైనా వెళ్ళొచ్చేమో. ఆ, అందులో అయితే సీట్లు ఉన్నాయి కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది నా వీడియో? మీకు ప్లీజ్, మై గాడ్ ఏం చెప్తున్నా, ఇది స్టాక్ హోమ్ అన్నమాట. మొత్తం ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను బిల్డింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేసి. సో మీకు ఇప్పుడు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.